మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపాక మండల కేంద్రం శివారు రాజీవ్ రహదారిపై టాటా వింగర్ వాహనం అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో అతన్ని బయటకు తీసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కరీంనగర్ జిల్లా గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు 3-3:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్నటువంటి మారుతి వెంచర్ వెహికల్ కల్వర్టుకు ఢీకొని స్పాట్లో 4 చనిపోవడం జరిగింది. ఇందులో 3 మగవారు, ఒక యువతి ఉన్నది. మిగతా 5గురికి ఇంజూర్ అయిపోయినారు. వాళ్ళందరికీ సిద్దిపేట హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసిన తదనంతరం హైదరాబాద్లోని నాంపల్లి ఉదయ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ 4 డెడ్ బాడీస్కి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోస్ట్మార్టం చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు మెదక్ జిల్లా కొండపాక మండల కేంద్రం సమీపంలో జరిగిన ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో టాటా వింగర్ వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పోలీసులు చెబుతున్న దాని ప్రకారం వింగర్ వాహనంలో 9 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో ప్రమాద సమయంలో 4 మృతి చెందారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. వీళ్ళందరినీ సిద్దిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స చేసిన అనంతరం ముగ్గురిని హైదరాబాద్ తరలించి చెప్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి కనుక తెలుసుకుంటే కొండపాక మండలం సంబంధించి రాజీవ్ రహదారికి సంబంధించిన పనులు 1 వే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1 వేలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే పరిస్థితిలో అతివేగంగా ఉన్న వింగర్ వాహనం కల్వర్టును ఢీకొన్నది. ఈ కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో 4 అక్కడికక్కడ మృతి చెందారు. డ్రైవర్ మాత్రం పూర్తిగా వింగర్ వాహనంలోనే స్టీరింగ్ కు మధ్య నిలుపుకోవడంతో తీయడం కోసం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రమాదం ఒక రకంగా ఈ విధంగా జరిగినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా నిన్న మధ్యాహ్నం అక్కడ వాళ్ళ సొంత గ్రామం నుండి ఇక్కడికి వచ్చిన గోదావరిఖని నుండి హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఫంక్షన్ లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో జరిగింది. రఫీక్ అనే కుటుంబానికి సంబంధించిన వారు ఒకే కుటుంబానికి సంబంధించిన 4 అక్కడికక్కడ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషయాలు నెలకొన్నాయి. హైదరాబాద్ తరలించిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు సిద్ధు. ఓకే విష్ణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.